దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? ఈ శ్రేష్టమైన సమయంలో మన జీవితంలో దేవుడు మనకు నూతన దినాన్ని ఇచ్చాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దినం గడిచిపోయి మరొక దినంలోకి మనం వెళుతున్నామంటే కేవలం మన దేవుని కృపే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడున్నటువంటి ఈ దినములలో మానవుని యొక్క జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క కృపచేత మరి ఒక దినంలోకి వచ్చామంటే కేవలం అది దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మరి ఒక మాట ద్వారా మనము దేవుని స్తుతిస్తూ ఘనపరుద్దాం, దేవుని మాటలను తెలుసుకుందాం. చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు చెల్లించెదరు, సంతుష్టి కలుగ చేయదాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన ఈ క్లుప్త మెసేజ్ ద్వారా నీ కష్టార్జితము నువ్వు వ్యయపరుస్తున్నవేమో. కష్టార్జితం, కష్టము ద్వారా వచ్చే డబ్బు, కష్టం ద్వారా దేవుడిచ్చే గొప్ప ధనం, అది ఎంతైనా కానివ్వండి. ఒక ఉద్యోగస్తుడు ఎంత కష్టపడితే డబ్బులు వస్తుంది, ఒక పనికి వెళ్ళే వ్యక్తి ఎంత కష్టపడితే డబ్బులు వస్తుంది. గమనించండి ప్రియ దేవుని బిడ్డ, ఏ పనికి ఆ డబ్బు, ఎంత శ్రమ పడితే ఎంత డబ్బు వస్తుంది. ఆ కష్టార్జితం ఏం చేస్తున్నాం? చాలామంది కష్టార్జితాన్ని అనగా ఆ రూకలను, ఆ డబ్బులను వ్యయపరుస్తున్నారు, వృధా చేస్తున్నారు. అనవసరమైన వాటి కొరకు వృధా చేస్తున్నారు. అందుకే గమనించండి, దేవుడిచ్చినటువంటి ఆ కష్టార్జితాన్ని మనం ఏం చేయాలా? అనుభవించాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కష్టార్జితాన్ని ఆహారము కాని దాని కొరకు పెట్టద్దు. పెడుతున్నావేమో, అందుకే అంటాడు ఇక్కడ, ఆహారము కాని దాని కొరకు మీరెట్లా రూకలు చెల్లిస్తారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆహారము కానటువంటివి ఏమిటి? మందు, సిగరెట్, లోకములో ఉన్న వ్యర్థ పదార్థాలు, లోకములో ఉన్న ప్రతిదీ కూడా వ్యసనానికి సంబంధించినది. అవన్నీ ఆహారము కావు. ఆహారంలాగానే నువ్వు త్రాగుచున్నావు, ఆహారంలాగానే పీల్చుచున్నావు, ఆహారంలాగానే నములుచున్నావు, ఆహారంలాగానే సమస్తము నువ్వు చేస్తూ ఉన్నావు. కానీ అది నీకు ఆహారం కాదు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ కష్టార్జితం విలువైనది. 128వ కీర్తనలు అంటాడు కదా, శ్రేష్టమైన మాట అక్కడ రాయబడిన మాట ఏమిటి? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించెదవు. 128వ కీర్తన 2వ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. కష్టార్జితాన్ని అనుభవించాలని, వృధా కాకూడదు, అనవసరమైన వాటికి హెచ్చించకూడదు దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు ఈ మాట, నీవు ఆహారము కాని దాని కొరకు నువ్వు డబ్బులు ఎలా చెల్లిస్తావు, ఎలా పెడతావు? నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనస్సు ఎలా వస్తుంది? అనవసరమైన వాటి, లోక సంబంధమైన సినిమాల కొరకు డబ్బు హెచ్చించడం, లోక సంబంధమైనటువంటి సెల్ ఫోన్ల కొరకు డబ్బు హెచ్చించటం. ఒక వార్త నేను విన్నాను ప్రియ దేవుని బిడ్డ. ఒక తల్లి పొలం పని చేసుకుంటూ ఒక్కగానొక్క కుమారుడు తన స్నేహితులు వాడే మొబైల్ అనగా 50,000 రూపాయల మొబైల్, సెల్ ఫోన్ కొనిస్తేనే నేను బ్రతుకు తలాట చచ్చిపోతానన్నాడు. ఒక తల్లి ఆవేదన, వేదన. ఆ తల్లి పాపం ఏం చేయలేక, వీడేమో ఏ పని చేయడు. ఆ తల్లి ఎండనక వాననక కష్టపడి ఎంత ప్రేమ బిడ్డ, ఎన్ని రోజులు కష్టపడితే 50 రూపాయలు పోగు చేయగలదు ఆ తల్లి? ఎన్ని దినాలు పనులకు వెళ్తే చేయగలదు? వెళ్ళింది. కొడుకు మీద ప్రేమ, తన కొడుకు అడిగాడు కదా అని తన దేహము భయంకరమైన బాధకు లోనవుతున్నా కానీ ఆ తల్లి కూలి పని చేసి మరి కొడుకు కొరకు 50,000 రూపాయలు సెల్ కొనిచ్చింది. కానీ అది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో అది మంచి పని కాదు. ఈమె ప్రేమతో చేస్తుంది, కానీ చెడిపోవటానికి ప్రేమతో చేయటం కూడా తప్పే. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, యవన బిడ్డలు అర్థం చేసుకోవాలి. మీ తల్లిదండ్రులను విసిగించద్దు, లోక సంబంధమైన వాటి కొరకు మీ తల్లిదండ్రులను విసిగించద్దు, వాళ్ళని బాధ పెట్టద్దు, వారిని ఇది కొనియండి అది కొనియండి అని అడగద్దు.
నువ్వు చదివేవాడివి ఒక పుస్తకం కొనుక్కో, నీ జీవితానికి ఉపయోగపడుతుంది. పరిశుద్ధ గ్రంథమును చదువు, నీ జీవితాన్ని ఎంతో సంతోషకరంగా ఈ గ్రంథం అనగా దేవుడు మారుస్తాడు. అంతేకాని ఆహారముదా కాని దాని కొరకు మాత్రం డబ్బులు పెట్టద్దు. అందుకే అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, సంతుష్టి కలుగ చేయే అని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరుస్తూ వృధా చేయదు. వృధా చేస్తే ఒకరోజు మన జీవితము అంధకారంలోకి వెళ్తుంది. వృధా చేస్తే ఒకరోజు భిక్షగాలం అవుతాం. డబ్బును అనవసరమైన వాటికి వృధా చేయదు, దేనికి అవసరం అది చెల్లించాలి. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించాలి. మంచి పదార్థం, దేవుని మాట జాగ్రత్తగా ఆలకిస్తే వింటే బ్రతుకుతామంటాడు. 3వ వచనం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో, చెవి ఎగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆయన మాట వింటే బ్రతుకుతాం. దేవుని బిడ్డలారా, నీ కష్టార్జితాన్ని వృధా చేయొద్దు. నీ పిల్లల కొరకు దాపెట్టు, నీ పిల్లల కొరకు దాన్ని శ్రద్ధగా ₹1 అయినా కానీ ఉంచు. 30 రోజులకు అది ₹30 అవ్వదా? నువ్వు వ్యసనానికి ఉపయోగించే ఒక సిగరెట్ విలువ ఎంతో, ఆ సిగరెట్ తాగే ముందు నీ పిల్లలకు ఆ సిగరెట్ విలువ ఎంతో, ఆ డబ్బును పక్కకు పెట్టు. నెల రోజుల తర్వాత చూడు, కనీసం అది ఎంత అవుతుందో. అంటే నువ్వు అంత డబ్బును వృధా చేస్తున్నప్పుడు దేవుని బిడ్డ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వారు ఒకటి చెప్పారు. ఏంటంటే ఒక సిగరెట్ తాగటం వలన ఒక వ్యక్తి యొక్క ఆయుష్ 17 నిమిషాలు కోల్పోతున్నాడు. కానీ దానికంటే విలువైన దేవుని సహవాసాన్ని కోల్పోతున్నాడు అతను. దానికంటే, ఈ ప్రాణానికంటే విలువైన దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆహారము కాని దాని కొరకు నువ్వు డబ్బులు చెల్లించదు. దేవుడిచ్చిన దాంట్లోనే తృప్తికరంగా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించు. పిల్లల కొరకు దాపెట్టు. దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఇట్టి దీవెనలు దేవునిలో ఉంటూ ఇట్టి ఆశీర్వాదాలు ఎక్కువగా అత్యధికంగా పొందుకోవాలని ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.